మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసింది పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎందుకంటే రద్దు చేసి ఇక్కడ పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇక్కడ ఉన్న రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేసినాక ఆయన ఏం చేసిండు, అమెరికాలో ఇప్పుడు గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకున్నాడు. గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకుంటే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయినందున ఆయన గ్రీన్ కార్డు రద్దు చేసిరు, ఇవ్వట్లేదు. ఆయన ఎట్టి పరిస్థితులలో ఇండియాకు రావాల్సిందే. ఇప్పుడు గతంలో ఏం చేసిండు, ట్రయల్ కోర్టుకు నేను ఇండియాకు వస్తున్నా అని చెప్పిండు. 9 నెలలు అయిపోయినా కానీ ఇంతవరకు రాలే. ఇప్పుడు ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియాకు పోవాల్సిందే. కాబట్టి ఏం చేసిండు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడు. ఇక్కడ ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా ఏం చేసిర్రు, బెయిల్ పిటిషన్ రద్దు చేస్తుంది, వీళ్ళు ఒక పిటిషన్ వేసిర్రు. ఖచ్చితంగా రావాలి. కీలక సమాచారం ఏంటంటే ఎంతోమంది బిల్డర్లను కానీ వ్యాపారస్తులను కానీ బెదిరించి వసూలు చేసిండనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఏమంటారు, మెయిన్ సూత్రధారి ప్రభాకర్ రావు ఖచ్చితంగా బెయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు శాంక్షన్ చేయొద్దు అని చెప్పేసి. వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్కు ఉచ్చు బిగుస్తున్నది. ఇప్పుడు ఆయన వచ్చినాక ఏమేం సమాచారం ఇస్తాడు పోలీసులకు, ఆయన ఆల్రెడీ చెప్పిండు, మా బాస్ చెప్తేనే చేసిన అన్నాడు. ఆయనకు బాస్ ఎవరు, గతం ప్రభుత్వంలో ఉన్న ఆయన బాస్ కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఏమేమైతే పోలీసులకు వివరణ ఇస్తాడో దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరి మీద కేసులు అయితే అనేది ఇప్పుడు ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిన్న విషయం కాదు. చాలా వేల ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు, జడ్జి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిర్రు అన్నట్టు సమాచారం. కొంతమంది రాజకీయ నాయకులై, ఉద్యోగస్తులై, రియాల్టర్లై, కొంతమంది రియాల్టర్లు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి, సినిమా హీరోలై అందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ సమాచారం తీసుకోవాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు వసూలు చేయాలి. ఈ రకంగా చేసిర్రు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం తెలియనట్టుగా ఏదో ఒక ఇష్యూని భుజాన్ని వేసుకుంటారు, దాన్ని హైలైట్ చేయాలని చూస్తారు. మొన్నటిదాకా ఏం చేసారు, హెచ్సియు భూములని హైలైట్ చేయాలి, ఎప్పుడు ప్రభుత్వాన్ని ఒక పనిలో నిమగ్నం అయ్యేటట్టు చేయాలి, చేస్తే మన కేసులు తోడకుండా ఉంటారు వీళ్ళు అన్న ఆలోచనతోని వీళ్ళు పనిచేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంది, ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే, వస్తాడు. వచ్చినాక ఖచ్చితంగా వీళ్ళందరినీ కాలు చేతులు గట్టి గుంజుకుపోయి లోపల వేయాలి. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నది కూడా మెయిన్ ఇదే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది ఎందుకు, తెలంగాణ ప్రజలు. ఈ దొంగలను తీసుకుపోయి మీరు లోపలేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెలంగాణ సొమ్ము ఎంతైతే దోచుకు తిన్నారో దాన్ని కక్కిస్తారు అన్న నమ్మకంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టిరు. కాబట్టి వీళ్ళు ఈ పని చేయాల్సిందే. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు కూడా ఆగమైపోయినాయి ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఎంతోమంది జీవితాలు ఈయన్ని బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడము, కొంతమంది సంసారాలు కూడా మొత్తం ఆగమైపోయినాయి. అట్లాంటి పనులు చేసిరు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభాకర్ రావు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మాత్రం న్యూస్ హైలైట్ ఉంటుంది, ఏమేం జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, ఎవరు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, హెచ్సియు భూములకు సంబంధించి వాళ్ళు కూడా గగ్గోలు పెట్టారు. ఏమని అవి హెచ్సియుకి సంబంధించినని వాళ్ళకు తెలుసు, కేంద్రానికి తెలుసు, అన్నీ తెలుసు. ఏంటంటే ప్రజలల్లో మనం కనపడాలి అన్న ఉద్దేశంతో ఎంతసేపటికి ఏదో ఒకటి ఉండాలి, ప్రజలల్లో మనం కూడా కనపడాలి. ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ బీఆర్ఎస్ కొట్లాడుతుంది కదా, మనం కూడా ఉండాలన్న ఉద్దేశంతో కొట్లాడిరు తప్పితే అక్కడ వాస్తవాలు అన్నీ బయటకు వచ్చినాయి. ఏంది, ఏఐ ద్వారా క్రియేట్ చేసిరు. కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించిన యూట్యూబర్లు గగ్గోలు పెట్టుకుంటూ వీడియోలు చేసిరు, జింకలు చచ్చిపోతున్నాయి, అవి చచ్చిపోతున్నాయి, నెమలు వీడు చూడలే, పీకలేదు. మళ్ళీ వీడు చూసినోడు కాదు, పీకినోడు కాదు. ఒకరు వీడియోలు పంచితే ఆహా ఇవి వీడియోలు నిజమా అని చెప్పేసి ధనాదాన్ని వేసిరు. ఇప్పుడు కేసులు అవుతున్నాయి అనగానే ఒక్కడొక్కడాన్ని డిలీట్ చేసుకుంటున్నారు. అందుకనే ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని వీడియోలు వేయాలి. ఇష్టం వచ్చినట్టు వేసి ప్రభుత్వాన్ని బదనాం చేసిరు. కాబట్టి ఖచ్చితంగా కేసులు అవుతాయి మీ మీద, కావాల్సిందే కూడా. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడతాడు, అక్కడ నెమలులు ఉన్నాయి. నెమలులు ఎవరైనా వ్యవసాయ క్షేత్రాలలో నెమలులు చాలామంది వ్యవసాయ క్షేత్రంలో నెమలులు వస్తుంటాయి, పోతుంటాయి, తిరుగుతూనే ఉన్నాయి. జింకలు ఉన్నాయి, కొన్ని జింకలు ఉన్నాయో ఏమో, ఉంటే ఆ జింకలను తీసుకొని పోతారు జూ పార్కా, లేకుంటే నల్లమల్ల డీప్ ఫారెస్ట్లనే ఎక్కడో వదిలేస్తారు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఉచ్చు బిగుస్తున్నది. ప్రభాకర్ రావు వచ్చినాక ఖచ్చితంగా అప్పుడు మీకు తెలుస్తుంది.